ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి ఎటువంటి ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా మనం చాట్ జీపీటీలో జస్ట్ ఒక్క ప్రాంప్ట్ ఇచ్చాము అంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్రియేట్ అవుతాయి. మనం తీసుకున్న ఫొటోస్ ఎలాంటి ఫొటోస్ అయినా పర్లా, సపోజ్ మీకు ఫుల్ ఫోటో ఉందనుకోండి, హెడ్ టు లెగ్స్ వరకు ఉన్నా పర్లా, దాన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మార్చుద్ది. అలాగే మీరు తీసుకున్న ఫొటోస్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మీకు నచ్చిన సాలిడ్ కలర్, మీరు ఏ కలర్ అయితే ఇస్తారో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ కింద వచ్చుద్ది. నేను ఈ ఫస్ట్ మెథడే కాదు, సెకండ్ మెథడ్ గురించి కూడా చెప్తా. ఈ మెథడ్ లో కూడా మీకు ఎటువంటి ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటది. A to Z మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ నేను చాట్ జీపీటీ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. మనం ఖచ్చితంగా మన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. రైట్ సైడ్ పైన లాగిన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. కింద మనకి కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కింద కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటోనైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మారుద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనడం మనకి చాట్ జీపీటీలోకి వచ్చింది. నెక్స్ట్ మనం ఈ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మారడం కోసం ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నా. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాంప్ట్ ఏంటి, ఇక్కడ నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎంత సైజులో ఉండాలి, అలాగే ప్రొఫెషనల్ గా ఉండాలి, అలాగే రియలిస్టిక్ గా ఉండాలి అని ఇచ్చా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలి, నేనైతే డార్క్ గ్రే అని ఇచ్చాను. ఒకవేళ మీకు రెడ్ కలర్ కావాలి అంటే ఇక్కడ రెడ్ అని ఇవ్వండి. ఇలాగా మీరు ఏ కలర్ అయితే ఇస్తారో అది బ్యాక్గ్రౌండ్ కలర్ కింద వచ్చుద్ది. నెక్స్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సెట్టింగ్స్ షుడ్ బి 100% మ్యాచ్ విత్ ద రియల్ ఇమేజ్. నేను ఏ ఫోటో అయితే తీసుకుంటున్నానో నాకు అదే ఫోటో రావాలి అని ఇచ్చా. ఈ ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకొని నెక్స్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంటుంది, ఇది మీద క్లిక్ చేయడం మనకు ఒక 2 minutes టైం తీసుకొని ఈ ఫోటో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మారిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫోటో వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, అయినా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి ఒక సాలిడ్ కలర్ వచ్చుద్ది. నేనైతే డార్క్ గ్రే ఇచ్చాను కదా, అదే వచ్చుద్ది. మీకు 2 minutes కన్నా ఎక్కువ టైం ఇలాగా ప్రాసెసింగ్ జరుగుతుంది అనుకోండి, దీనికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే మనకి పైన రీలోడ్ దిస్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం మనకు కొంచెం స్పీడ్గా ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి స్పీడ్గా జనరేట్ అవుతుంది. మనకి ఫోటో పర్ఫెక్ట్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మారిపోయింది. ఈ ఇమేజ్ నాకు హెచ్డి క్వాలిటీలో లేదు, కొంచెం బ్లర్రీగా ఉంది, అయినా నాకు ఈ ఇమేజ్ ఫుల్ హెచ్డి కింద మారిపోయింది. అలాగే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఫోటోని రీటచింగ్ చేస్తారు కదా, అది కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఇమేజ్ డౌన్లోడ్ అయింది కదా, ఈ ఫోటో నాకు 8 ఫొటోస్ కింద రావాలి. మీరు ఫోటో స్టూడియోలో చూసే ఉంటారు కదా, సేమ్ అలా రావడం కోసం ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఫస్ట్ నేను ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్, ఇది నాకు డౌన్లోడ్స్ లో ఉంది, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను అబ్బాయి ఫోటో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అబ్బాయికి సంబంధించిన ప్రాంప్ట్. అదే మీరు ఒక అమ్మాయి ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కింద మారుద్దాం అనుకుంటే ఈ ప్రాంప్ట్ యూస్ చేయాలి. నేను అబ్బాయిదే కాబట్టి ఇక్కడ వరకు కాపీ చేసుకొని ఇందులోకి వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ జనరేట్. చూసారు కదా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. ఈ ఫస్ట్ మెథడ్లో మనకి మైనస్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఫేస్ మారిపోతుంది, మన పోలికలే మారిపోతున్నాయి. నేనైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేదు, మీరు ఫేస్ చేసే అవకాశం ఉంది. దానికోసం నేను సెకండ్ మెథడ్ చెప్తున్నా. ఈ మెథడ్లో మీరు ఏ ఫోటో అయితే ఇస్తారో సేమ్ ఫోటో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కింద క్రియేట్ అయిపోద్ది. దీనికోసం ఒక వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి కట్అవుట్ ప్రో పైన మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ ఆప్షన్ ప్రొడక్ట్ లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ పాస్పోర్ట్ ఫోటో మేకర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ క్లిక్ చేసి నా దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి, అందులో ఫోటో అప్లోడ్ చేద్దాం. రష్మిక ఫోటో ఉంది, ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ లో మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఇక్కడ మనకి దేశాలు ఉంటాయి. మనది వచ్చేటప్పటికి ఇండియా కాబట్టి ఇండియాకి తగ్గట్టుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో రావాలి. మనం మెయిన్ గా యూస్ చేసేది 3.5 4.5 సెంటీమీటర్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎన్ని ఫొటోస్ కావాలి, 6x4 అన్నారు అనుకోండి, ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, సేమ్ అలాగా మనకి 8 ఫొటోస్ వస్తాయి. నెక్స్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ మనం బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి, మీరు ఏది క్లిక్ చేస్తారో ఆ కలర్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కింద వచ్చుద్ది. నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీరు ఒకేలా డ్రెస్సెస్ మార్చేవాలి అన్నా మార్చేయచ్చు. ఇక్కడ మనకి మెన్స్ కి సంబంధించినవి, ఉమెన్స్ కి సంబంధించినవి ఉంటాయి. సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మనకి ప్రాసెసింగ్ అయ్యి మనకి డ్రెస్ కూడా అప్లై అయిపోద్ది. ఇక్కడ మీకు చాలా డ్రెస్సెస్ ఉంటాయి, ఇవన్నీ మార్చుకోవచ్చు. ఒక డ్రెస్ మారుస్తున్నా, నాకైతే పైదే నచ్చింది, పైదే పెడుతున్నా. నాకు ఇలా వద్దు, నా ఒరిజినల్ డ్రెస్ నాకు వచ్చేవాలి అంటే ఇక్కడ ఒరిజినల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి ఒరిజినల్ డ్రెస్ అప్లై అయిపోద్ది. ఇలా మీరు చేంజెస్ చేసుకున్న తర్వాత పైన మనకి డన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి ఫోటో ఇలాగా క్రియేట్ అయిపోద్ది. మనకి ఇలాగ ఉండాల్సిన ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి డ్రెస్ చేంజ్ అయిపోయి ఇలా క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడమే. ఇక్కడ డౌన్లోడ్ హెచ్డి అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు పిఎన్జి ఫార్మాట్ లో కావాలా, జేపీజీ ఫార్మాట్ లో కావాలా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి పర్ఫెక్ట్ గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్రియేట్ అయిపోయినాయి. మీకు ఒకవేళ ఫస్ట్ మెథడ్ పర్ఫెక్ట్ గా రాకపోతే ఈ సెకండ్ మెథడ్ యూస్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.